మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. తెలంగాణ కాంగ్రెస్ లో భారీ రాజకీయ కసరత్తుకు రంగం సిద్ధమవుతోందా? ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రక్షాళనకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక ఇప్పుడు తెలంగాణపై ఏఐసీసీ ఫోకస్ పెట్టినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆఫ్ టర్మ్ పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వము, పార్టీ వ్యవస్థలు మార్పులపై అధిష్టానం దృష్టి సారించినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎంలు ఈ నెలలోనే ఢిల్లీ నుంచి పిలుపొచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంత్రివర్గ ప్రక్షాళన వార్తలతో మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఎవరిని తప్పిస్తారు, ఎవరికి పదోన్నతి దక్కుతుంది, ఎవరి శాఖలు మారతాయి అనేటువంటి అంశాలపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొందరు మంత్రుల పనితీరుపై ఢిల్లీ పెద్దలకు నివేదికలు వెళ్లినట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతౌల్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వొచ్చు అన్న టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం పైన కూడా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, అసలే వేసవికాలము, మండు టెండలు, ఒక పక్క ఇప్పుడేమో కాంగ్రెస్ నేతల్లో ఇంకాస్త టెన్షన్ మొదలవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎవరి పోస్ట్ ఊడుతుంది, ఎవరికి కొత్త ఉద్యోగం దొరుకుతుంది అన్నటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే కాంగ్రెస్ నేతల్లో కనబడతా ఉంది. సో ఇప్పటికే చాలామంది తమ పనితీరు పైన నివేదికలు ఆల్రెడీ అధిష్టానానికి వెళ్ళినట్టుగా, ప్రోగ్రెస్ రిపోర్ట్ అక్కడ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఏంటి ఓవరాల్గా ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెలలోనే మంత్రివర్గ ప్రక్షాళన చేయాలనేది కూడా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరిని తొలగించాలనే కూడా కసరత్తు చేయనుంటూ తెలుస్తుంది. అయితే దానికంటే ముందు ఇప్పుడు కేరళ, అదేవిధంగా తమిళనాడు ఈ యొక్క కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఇక తెలంగాణ మీదే పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలని చూస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఆఫ్ టర్మ్ పూర్తి చేసుకుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక మిగిలింది ఆఫ్ టర్మ్. రానున్న ఎన్నికలకు టీంను సిద్ధం చేయాలనేది జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఢిల్లీ పెద్దల ఆలోచన మేరకు యాక్టివ్గా ఉన్న వాళ్ళను మంత్రివర్గంలోకి తీసుకోవాలి, కాస్త యంగ్ టీంను మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనేది కూడా యోచిస్తుంది. అయితే ఇప్పటికే తెలంగాణ క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలుపుకొని 18 మంది ఉండాలి, కానీ 16 మంది మాత్రమే ఉన్నారు. అంటే 2 ఇంకా మంత్రివర్గంలో 2 అవకాశాలు ఉన్నాయి, ఇంకెవరికి కూడా ఆ ప్లేస్లు ఇవ్వలేదు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు 2 మంత్రివర్గ బెర్తులు ఖరారు కాలే కాబట్టి ఆ 2, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 2 ఇంకా 2-3 వాళ్ళను తొలగించి అదనంగా ఇంకో 2-3 ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో మంత్రుల్లో కూడా గందరగోళం ఉంది, టెన్షన్ వాతావరణం ఉంది. పైకి ఏమో గంభీరంగా కనిపిస్తున్నా, నా మంత్రి పదవికి ఎలాంటి డోకా లేదని చెప్పుకుంటున్నా, కానీ లోపల మాత్రం ఏదో ఒక భయం మాత్రం ఉంది. శాఖల మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి. ప్రక్షాళన ఉంటుంది, విస్తరణ ఉంటుంది, మా శాఖల మార్పులు చేర్పులు ఉంటాయి. ఇప్పుడు కీలకమైనటువంటి శాఖలు 2.5 సంవత్సరాలుగా ఎవరైతే చూశారో వాళ్ళ శాఖల్లో మార్పులు చేర్పులు కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయా, లేకపోతే సీటుకే ఎసరొస్తుందా అనే ఆ టెన్షన్లో మాత్రం మంత్రులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏఐసీసీ మాత్రం ఖచ్చితమైనటువంటి ప్రణాళికనైతే రూపొందించిందని తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది, మంత్రులు ఏ రకంగా పనిచేశారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాళ్ళ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ల వరకు వైజ్గా ఎంతవరకు న్యాయం చేశారు, ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, పార్టీకి వాళ్ళ వల్ల ఎంతవరకు ఉపయోగం జరుగుతుంది, ఈ 3 కోణాల్లో యోచన చేసి ఈ 3 కోణాల్లో ఎవరైతే విఫలమవుతున్నారో, ఎవరైతే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తున్నారో, ఎవరైతే లూజ్ టాక్ ఇస్తున్నారో, ఎవరైతే స్టేట్మెంట్ల వల్ల అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి నష్టం జరుగుతుందో ఇవన్నీ కూడా లెక్కలు తీసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఒక 2-3 ఈ యొక్క మంత్రివర్గం నుంచి ప్రక్షాళన తప్పదనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో వాళ్ళని తీసేస్తే వాళ్ళను అవమానించినట్టు అవుతుంది. కాబట్టి మంత్రివర్గం నుంచి తీసేసినటువంటి వాళ్లకు పార్టీలో కీలక పదవులు, అటు పీసీసీలో కీలక పదవులు, లేకపోతే ఏఐసీసీలో కీలక పదవులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇప్పటివరకు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు మాత్రమే ఉన్నారు. ఒక పీసీసీ అధ్యక్షుడు మారిండంటే కమిటీలంతా కూడా మారాలి, కానీ పీసీసీ అధ్యక్షుడు మారిండు, కానీ ఇంతవరకు వర్కింగ్ ప్రెసిడెంట్లు మాత్రం అదే వాళ్ళే పాత వాళ్ళు ఉన్నారు. కాబట్టి సామాజిక సమతుల్యం పాటిస్తూనే
వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చేయాలని కూడా యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఓసీ సామాజిక వర్గానికి ఒక వర్కింగ్ ప్రెసిడెంటు, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్టీ సామాజిక వర్గానికి ఒక్కొక్క వర్కింగ్ ప్రెసిడెంటు, అవసరమైతే ఒక మహిళకు కూడా వర్కింగ్ ప్రెసిడెంటు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తుంది. వీటన్నిటిపైన కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రోజా ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ను ఎవరిని నియమించలేదు, అదేవిధంగా చీఫ్ విప్ను కూడా ఎవరిని నియమించలేదు. ఒకవేళ మంత్రి పదవి రాని వాళ్ళు అసంతృప్తి ఎవరైతే ఉంటారో వాళ్లకు డిప్యూటీ స్పీకర్ కానీ చీఫ్ విప్ కానీ పదవులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే 2.5 సంవత్సరాల పదవీ కాలం పూర్తయింది కాబట్టి ఇక మిగిలి ఉన్నది 2.5 సంవత్సరాలు. ఇప్పుడు ఒక లెక్క, ఇప్పుడు రానున్నటువంటి 2.5 సంవత్సరాలు ఇంకొక లెక్క. కాబట్టి ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు ముందుంది కాబట్టి ఈ 2.5 సంవత్సరాల కీలకంగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం భావిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో కీలకమైనటువంటి వ్యక్తులకు, అదేవిధంగా పార్టీలో బలమైన వ్యక్తులకు, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో కార్యకర్తలను ప్రభావితం చేసేటువంటి వ్యక్తులకు ఈ యొక్క క్యాబినెట్లో చోటు కల్పించాలని కూడా యోచన కనిపిస్తుంది. వీటన్నిటిని కూడా సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, వీటన్నిటి నేపథ్యంలోనే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. స్పష్టంగా చెప్పాలంటే మీరు అన్నట్టు పొలిటికల్ హీట్ ఉంది. ఈ మే మాసంలో ఎంత హీట్ ఉందో కాంగ్రెస్ లో కూడా అంతే హీట్ పెరుగుతున్నట్టు చెప్పుకోవచ్చు. మొత్తానికి టెన్షన్ వాతావరణం, ఎవరి పదవులు పోతాయా అనేది వాళ్ళకి టెన్షన్ ఉంది. ఆశించే వాళ్ళకు, పదవులు ఆశించే వాళ్ళకు కూడా చాంతాడంత లిస్ట్ ఉంది. మాకు అవకాశం దక్కుతుందా దక్కదా అనేది కూడా వాళ్ళు కూడా టెన్షన్ లో ప్రభుత్వ పాలన హాఫ్ టర్మ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఉన్నటువంటి 2.5 years అనేది చాలా కీలకము. ఎందుకంటే ఒక పక్క బీఆర్ఎస్ పుంజుకుంటోంది, కేసీఆర్ సభలు పెడుతున్నారు, వాళ్ళకు వచ్చేటువంటి రెస్పాన్స్ కూడా చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇటు బీజేపీ ఏమో వెస్ట్ బెంగాల్ విజయం తర్వాత నెక్స్ట్ టార్గెట్ మాది తెలంగాణ అనే చెప్పేసి ఇక్కడ కూడా వాళ్ళు రేపు నరేంద్ర మోదీ కూడా రాష్ట్రానికి రావడము, ఇక్కడ ఏం మాట్లాడతారు అనేది బీజేపీ కూడా ఇక్కడ నెమ్మదిగా ఇక్కడ పుంజుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ టైంలో ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కావచ్చు, క్యాబినెట్ రీషఫ్లింగ్ కావచ్చు, ఇదేదన్నా కాస్త అటు ఇటు అయ్యి అసంతృప్త జ్వాలలు ఎగిసి పడితే కనుక ఇప్పుడు కాంగ్రెస్కి ఇది పెద్ద మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో అసలే ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. మరి ఇది దేనికి దారి తీస్తుందంటారు? అంటే ఇప్పటికే మనం చూసుకోవచ్చు రోజా 2.5 సంవత్సరాలు అయింది. 18 మంది ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలుపుకొని, ఇప్పుడు 16 మంది మాత్రమే ఉన్నారు. అంటే 2 మంత్రివర్గ పదవులు 2.5 సంవత్సరాలు అయినా కానీ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అయితే ఓవైపు విమర్శలు కూడా వస్తున్నాయి. 2.5 సంవత్సరాల నుంచి ఇంకో 2 క్యాబినెట్ మంత్రి పదవులు భర్తీ చేస్తే బాగుండు కదా, ఇన్ని సంవత్సరాలు. నేను అనేది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఓకే, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కంపల్సరీ చేయాలి. విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎవరిది శాఖలు ఊడబీకుతారు, తర్వాత ఎవరిని కొత్తగా మళ్ళీ మంత్రి పదవిలోకి చేరుస్తారు అనేదే ఇక్కడ అసంతృప్తి పెరగడానికి కారణమవుతుంది కదా. ఎస్, కానీ ఇదంతా కూడా వాళ్లకు ఇండికేషన్స్ ఇస్తారు ముందుగానే. అంతేకాకుండా వాళ్ళకు పార్టీలో కీలకమైనటువంటి బాధ్యత అప్పగిస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ 2.5 సంవత్సరాల నుంచి ఏ శాఖలు నిర్వర్తిస్తున్నారో వాళ్ళకు కొంచెం అదనపు భారం పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ శాఖల పట్ల కూడా పనితీరు బాగలేకపోతే ఇంకా వేరే వాళ్ళకు ఇస్తే బెటర్ దెన్గా ఉంటుందనే ఆలోచన చేసే జాతీయ నాయకత్వము ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జాతీయ పార్టీల్లో ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకుంటుంది. జాతీయ పార్టీలు అంతా కూడా ఢిల్లీ నుంచే ఆపరేట్ అవుతాయి. వాళ్ళ జాతీయ అధ్యక్షుడు ఢిల్లీలో ఉంటాడు కాబట్టి అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశం జాతీయ పార్టీలకు ఉంటుంది. కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మంత్రి పదవికి ఆశించే వాళ్ళు ఉంటారు. అధికారంలో పార్టీ రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో సాధక బాధకాల కోర్చి పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వారిని గుర్తించకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకే ఇబ్బంది అవుతుంది. ఇంకా విపరీతమైనటువంటి అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని తీసేసినా కానీ అసంతృప్తి కామన్గా ఉంటుంది. ఒక వ్యక్తి పదవి అనుభవించిన తర్వాత ఆ పదవి నుంచి పక్కకు పెడితే ఆ వ్యక్తికి ఖచ్చితంగా అసంతృప్తి ఉంటుంది. కానీ ఈ 2.5 సంవత్సరాలు మీరు మంత్రి పదవి చేశారు కదా, ఇప్పుడు పార్టీ పదవి ఇస్తున్నాం కదా అని వాళ్ళని సముదాయించే అవకాశం ఉంటుంది. పూర్తిగా పక్కకు పెట్టి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డ వాళ్లకు ఈ యొక్క మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే వాళ్లకు అసంతృప్తి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.
ఉంటుంది. Right. తద్వారా వచ్చే ఎన్నికల్లో కూడా కష్టపడే అవకాశాలు అయితే కనబడాయి. కాబట్టి వీటన్నిటిని లెక్కలను బేరీజ్ వేసుకొని ఇప్పుడు ఈ యొక్క తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కేరళలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫోకస్ తెలంగాణ మీద చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోకస్ చేసే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కని, అదేవిధంగా కీలక నేత కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని వీళ్ళని ఢిల్లీకి పిలిపించుకొని వీళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఎవరికి మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తే Right. బాగుంటుంది, ఎవరిని ప్రక్షాళన చేస్తే బాగుంటుంది, అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే మే మాసంలో ఖచ్చితంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం క్యాబినెట్ ప్రక్షాళన మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజురెడ్డి. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.